మామిడికాయ పుట్టు. మామూలుగా పుట్టు అనేది అందరికీ తెలిసిందే, పుట్టు పాత్ర ఉంటుంది. ఎక్కువగా కేరళ వైపు ఇలాంటి పుట్టు ఐటమ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. మనం కొంచెం తక్కువగానే చేస్తూ ఉంటాం. మరి మామిడికాయ పుట్టు అంటే మరి అందులో ఏం వేస్తారు, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మరి ముందుగా మామిడికాయ పుట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడికాయ పుట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, చిరుధాన్యాల పిండి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నల్ల బెల్లం పొడి 1 కప్పు, ఉప్పు తగినంత, సొంటి పొడి చిటికెడు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. మామిడికాయ పుట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. చక్కగా దీనికోసం ముందుగా మామిడి పండును గుజ్జుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం. మరి ప్యూరీ అంటాగా ప్యూరీ చేసేసుకున్నాం. తర్వాత చిరుధాన్యాల పిండి తీసుకున్నాం. చిరుధాన్యాల పిండిలో మనకు కొర్రలు, తర్వాత సామలు ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయన్నమాట. చిరుధాన్యాల పిండి మనకు బయట దొరుకుతుంది, లేదు అంటే మనము అన్ని కలుపుకొని తయారు చేసుకోవడమే. అంతే అండి. నల్ల బెల్లం వాడుతున్నాము, ఆ తర్వాత సొంటి పొడి వాడుతున్నాము, ఇక పచ్చి కొబ్బరి. అయితే ఇది పుట్టు పాత్ర. ఈ పుట్టు పాత్ర అందరికీ తెలుసు. మనకు బయట ఎక్కడ స్టీల్ మార్కెట్లకు వెళ్ళినా కూడా మనకు ఈ పుట్టు పాత్ర దొరుకుతుంది. ఇలా అంటే ఆవిరి చేయడానికి ఇదొక వే అన్నమాట. అయితే ఈ పుట్టు పాత్రలో పెట్టే ముందు అసలు ముందుగా మన మామిడికాయ పుట్టులో మామిడి పండు, మామిడికాయకు ఉన్నటువంటి విలువల గురించి తెలుసుకోవాలి. అయితే మామిడికాయ గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా స్కిన్కి, మన చర్మ సౌందర్యానికి చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఆడవాళ్ళందరూ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అయితే సో మామిడికాయ ఏంటంటే అండి, మనకి యూవీ రేడియేషన్ని మన స్కిన్ మీద ఎక్కువగా పడకుండా, ఒకవేళ పడినా కూడా త్వరగా మనకి ఆ ఎఫెక్ట్ ఎక్కువగా తెలియకుండా ఉండడానికి, మ్యాంగనీసు, మెగ్నీషియము, పొటాషియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్కి చాలా 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 బాగా పనిచేస్తుంది. మన చర్మానికి కావాల్సినటువంటి విటమిన్ ఏదైనా ఉందా అంటే అది మనకు విటమిన్ సి, దాంతోపాటు మామిడికాయ అనమాట. చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మన మామిడికాయ గుజ్జు తీసుకొని మన చర్మానికి అప్లై చేసుకున్నట్టయితే మొటిమల ద్వారా మనకు కొన్ని నల్ల మచ్చలు అవి ఏర్పడి ఉంటాయి కదా, అవి కూడా త్వరగా తొలగిపోతాయట. మరి చిట్కాని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు కూడా. ఇలా మామిడికాయకు చర్మానికి చాలా చాలా మంచి అనుబంధం అని చెప్పాలి. చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి చిగుళ్లలో రక్తం వచ్చే ఒక ఇబ్బంది ఉంటుంది అనేక కారణాల వల్ల. మరి ఈ మామిడికాయ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకు ఈ చిగుళ్ళ రక్తం అనేది బాగా తగ్గుతుంది. మన శరీరంలో కూడా రక్త వృద్ధి పెరుగుతుంది అనమాట. అలాగే మనకు థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్లకు, అలాగే అంటే విటమిన్స్, మినరల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకు, కొంతమందికి వైటల్స్ చాలా తక్కువగా ఉంటాయి, దానివల్ల నీరసంగా ఉండడము ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మనకు చక్కగా మామిడికాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి అంత చక్కటి మామిడికాయతో, అది కూడా చిరుధాన్యాల పిండి. చిరుధాన్యాల పిండి అంటే ఇంకా అసలు ఎన్ని ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క చక్కటి విలువ ఉంది. అంటే ఇప్పుడు మన చిరుధాన్యాలు చూసుకుంటే కొర్రలు అనుకోండి, నరాలకు చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి నర్వ్స్ వీక్నెస్ చాలా ఉంటుంది, అంటే వాళ్ళు సరిగ్గా ఏదైనా హోల్డ్ చేయలేరు, నరాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. అలాంటి వాళ్లకు కొర్రలు తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు సామలు అనుకోండి, సామలు తీసుకోవడం వల్ల మనకు ప్రెగ్నెన్సీ అంటే కడుపుకి సంబంధించి, అంటే పిల్లలకు సంబంధించి, గర్భిణీ స్త్రీలు పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్లకు ఏదన్నా రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగా మరి సామలు అనేవి ఏంటంటే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే అబౌట్ టు గెట్ ప్రెగ్నెంట్ వాళ్ళకి సామలు హెల్ప్ చేస్తుంది. అలా ప్రతి ఒక్కటి, అంటే సామలు, కొర్రలు, తర్వాత అంటే ఇందులో రాగులు లేవనుకోండి, సాధారణంగా రాగులు, ఇవన్నీ చిరుధాన్యాలు అనేవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా చిరుధాన్యాలు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటే సెట్ చేయడానికి వాటన్నిటికీ కూడా దోహదం చేస్తాయన్నమాట. మరి ఇంత చక్కటి చిరుధాన్యాల పిండితో, ఇంత చక్కటి విలువలు ఉన్నటువంటి మామిడికాయతో మరి ఈరోజు పుట్టు తయారు చేసుకుంటున్నాము. చాలా చాలా స్పెషల్ వేలో, మామూలు కూడా కాదు. అయితే ముందు మనం ఏం చేద్దాం, ఇది ఆన్ చేసేద్దాము. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేసుకుందాం. ఇలా 30 వరకు మనం నీళ్లు పోసేసుకుందామండి. ఇంతవరకు మనం నీళ్లు పోసుకోవాలి. అది కాస్త వేడవుతూ ఉంటాయి, సిమ్లోనే పెట్టుకుందాము. ఈలోపు మనము ఈ పుట్టు పాత్రలో వేయడానికి పిండి సిద్ధం చేసుకుందాం. ముందుగా చిరుధాన్యాల పిండి వేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, అలాగే నల్ల బెల్లం. ఇక్కడ నల్ల బెల్లం కూడా మనకు కొన్ని చోట్ల చాలా బాగా దొరుకుతూ ఉంటుంది. అందుకు మీరు చూసుకొని మీ దగ్గర, అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నల్ల బెల్లం నాణ్యతగా దొరుకుతుంది అనుకున్నప్పుడు చక్కగా నల్ల బెల్లం తెచ్చేసుకొని పెట్టేసుకోండి.
నల్ల బెల్లం కూడా పొడి రూపంలోనే ఉందండి, ఇది మరీ ఇలా గడ్డలుగా కూడా ఏం లేదు. మనకు కావాల్సిన అంటే మనకి మామిడికాయ కూడా తీపిగానే ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మీరు వేసేసుకోవాలి. ఇలా నల్ల బెల్లం వేసేసుకున్నాను. ఆ తర్వాత చాలా తక్కువ ఉప్పు అనమాట, చాలా తక్కువ, వేసామా వేయలేదా అన్నట్టు కొంచెం ఆ రుచి కోసం అంతే. ఆ తర్వాత సొంటి పొడి, డ్రై జింజర్ అంటాము ఇంగ్లీష్లో. సొంటి పొడి కూడా చాలా తక్కువ. సొంటికి కూడా ఎంత మంచి చక్కటి ఉపయోగాలు ఉన్నాయి కదా, శ్వాసకు సంబంధించి మనకి సొంటి పొడి, డైజెషన్కి సంబంధించి సొంటి పొడి. ఎందుకు ఇప్పుడు ఈ మామిడికాయ చూసుకున్నా కూడా జీర్ణ వ్యవస్థను చాలా బాగా పెంపొందించుతుంది, డైజెషన్కి చాలా మంచిది. ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తద్వారా మన డైజెషన్ చాలా బాగా అవుతుంది. అలాగే మనకి చిరుధాన్యాలు కూడా డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఆ తర్వాత యాలక్కుల పొడి. యాలక్కుల పొడి చక్కగా మనము మామిడికాయ పుట్టు చేస్తున్నాం కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత చివరిగా మనం ఏం వేసుకుందాము, ఈరోజు మన వంటలో ముఖ్యమైన పదార్థము మామిడికాయ గుజ్జు, అది వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ముందుగా ఏదైనా కొంచెం స్పూన్తో కలుపుతానండి నేను, అంటే మన ఇంట్లో అంటే ఎలా పడితే అలా కలిపేసుకోవచ్చు నీట్గా. కలిపేసుకుంటే పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి అది బాగా కలవాలి. అలాగే మన గుజ్జు కూడా వేసుకున్నాం కాబట్టి చక్కగా ఈ పిండి గుజ్జు అన్నీ కూడా బాగా కలిసిపోవాలి. ఇలా కరెక్ట్గా సాధ్యమైనంత వరకు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. కావాలంటే కొంచెం మనకి ఆ పుట్టు పాత్రలో పెట్టుకునేటప్పుడు కొంచెం మనకి సులువుగా ఉండాలంటే కాస్త నీళ్లు పోసుకోవచ్చు. నాకు తెలిసి అవసరం లేదనుకుంటున్నానండి. కొంచెం మనకి గుజ్జు ఉంది చూసారా, ఇది కూడా వేసేసుకున్నాము అంటే ఇంత కూడా మనకు అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు ఈ మామిడికాయలో నీరు ఉంటుంది, సో దానివల్ల మీకు సరిపోతుంది. అంటే మనకి ఇందులోనే నీరు ఉంటుంది, మామిడికాయలో నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు సరిపోయింది చూసారా. ఇక మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇదిగోండి చక్కగా సరిపోయింది. ఇప్పుడు మనం వేసుకున్న పిండికి సువాసన కూడా భలే వస్తుందండి. సరిపోయింది. ఇలా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పుట్టు పాత్ర తీసుకుందాం. ఇక నీళ్లు కూడా మనకు వేడెక్కుతున్నాయి. మరోవైపు ఏం చేయాలంటే ఇలా మనకు పుట్టు పాత్ర ఇలా ఉంటుంది, కింద మనకు కన్నాలు ఉంటాయి కింద. సో మనకు పైన నుంచి చక్కగా పెట్టేసుకోవాలన్నమాట. సో దీంట్లో మనం ఇలా కొంచెం నూనె రాసేసుకుంటే మనకు తీసేటప్పుడు కాస్త ఈజీగా వస్తుంది. లైట్గా ఆ పాత్రకు మాత్రమే పట్టేటట్టు కాస్త గ్రీజింగ్ లాగా చేసేసుకుందాం. ఇలా చక్కగా కాస్త నూనె వేసేసుకున్నాము. ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటే అందంగా చక్కగా ఉండడానికి ముందుగా నేను పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. తురుము వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్న ఈ పుట్టు ఏదైతే ఉందో పిండి, చిరుధాన్యాల పిండి, అది మన పుట్టు పాత్రలో పెట్టేసుకుందాం. ఒక్కసారి ప్రెస్ చేసుకోవాలండి. ఇలా మనం ఎలాంటి షేప్లో తీసుకున్నా కూడా మనకు చక్కగా అంటే అది ఈ మౌల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా సరిపోతుంది. ఇలా పుట్టు పాత్రలో పెట్టుకున్న తర్వాత పైన నుంచి మళ్ళీ మనం కాస్త పచ్చి కొబ్బరి తురుము పెట్టేసుకుందాం. ఒక్కసారి ప్రెస్ చేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఒకసారి చక్కగా క్లోజ్ చేసేసుకుందాము. క్లోజ్ చేసేసుకొని ఈ పాత్ర మీద పెట్టేసుకుందాం. ఇది ఒక 15 నిమిషాల సమయం పడుతుందండి. ఎందుకంటే ఈ పుట్టు పాత్రలో చక్కగా మనము చేసినటువంటి ఆ పిండి బాగా ఆవిరి మీద ఎంత బాగా ఉడికితే అంత మంచి రుచికరంగా ఉంటుంది. కాబట్టి మనం చక్కగా చిరుధాన్యాల పిండి, అలాగే మామిడికాయ గుజ్జు ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఇందులో పుట్టు పాత్రలో పెట్టేసుకున్నాము. ఒక 15 నిమిషాల పాటు ఆవిరి మీద చక్కగా ఉడికిచ్చేసుకున్నామండి. ఒకసారి చూద్దాం. వేడిగా ఉంటుంది, ఖచ్చితంగా వేడిగానే ఉంటుంది. అయితే మనము డైరెక్ట్గా ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. సరే, చక్కగా పొగలు కూడా వస్తున్నాయి. సో ఈ పుట్టు పాత్రలోంచి మనం దీన్ని చక్కగా
ఈ స్టిక్ యూజ్ చేసుకొని చూసారా ఇలా చక్కగా ఈ ఆవిరికి ఆ బెల్లం కూడా కరిగి ఇటువైపు మనం వేసినటువంటి ఆ కొబ్బరి తురుముగా కనిపిస్తుంది. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇలా స్టిక్ ఉంటుంది. స్టిక్ అంటే ఇది జస్ట్ మనకి వెనకాల ఆ పాత్రని పుష్ చేసుకోవడానికే తప్ప మీకు కంఫర్టబుల్గా అది ఒకవేళ రాలేదు అంటే వేరే ఏదైనా కూడా మీరు గరిటైనా కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆహా భలే ఉందండి, రంగు బాగుంది, చక్కగా ఆవిరి మీద ఉడికింది కాబట్టి ఇక ఈ వంటకి సాటి వచ్చేది ఏదీ లేదు. మామిడికాయ పుట్టు మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మామిడికాయ పుట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, చిరుధాన్యాల పిండి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నల్ల బెల్లం పొడి 1 కప్పు, ఉప్పు తగినంత, సొంటి పొడి చిటికెడు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. మామిడికాయ పుట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పుట్టు పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చిరుధాన్యాల పిండి, పచ్చి కొబ్బరి తురుము, నల్ల బెల్లం పొడి, కాస్త ఉప్పు, కొంచెం సొంటి పొడి, యాలకుల పొడి, మామిడికాయ గుజ్జు వేసి బాగా కలుపుకొని పుట్టు గొట్టానికి కొద్దిగా నూనె రాసుకొని ఆ గొట్టంలో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము ముందుగా వేసి ఆ తర్వాత కలుపు పెట్టుకున్నటువంటి మామిడికాయ చిరుధాన్యాల మిశ్రమాన్ని అందులో అమర్చి ఆ తర్వాత చివరిగా మళ్ళీ పచ్చి కొబ్బరి తురుము వేసి మూత పెట్టి సిద్ధం చేసుకొని పెట్టుకున్న పుట్టు పాత్రకి అమర్చి కొద్దిసేపు ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పుట్టు రెడీ.